హాయ్ అందరికీ దిస్ టీరెక్స్ వెల్కమ్ టు టీరెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మోటో బ్లాగింగ్ ఫుల్ సెటప్ ఎలా చేయాలో డీటెయిల్ గా చెప్తా. వీడియో ఎండ్ వరకు చూసండి. అలానే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింటే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోటో బ్లాగింగ్ చేయాలంటే ఫస్ట్ యాక్సెసరీస్ ఏం కావాలో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కెమెరా, నేను తీసుకున్నది GoPro Hero 12. సెకండ్ వన్ వచ్చేసి GoPro కేస్, థర్డ్ వన్ GoPro మౌంట్, ఫోర్త్ వన్ మైక్, ఫిఫ్త్ వన్ మైక్ అడాప్టర్, సిక్స్త్ వన్ మెమరీ కార్డ్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అది సెవెంత్ వన్ డెడ్ క్యాట్. సో మీరు GoPro తో మోటో బ్లాగింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఇవన్నీ యాక్సెసరీస్ ఉండాలన్నమాట. నేను 2 పాయింట్స్ చెప్తా. ఫస్ట్ ఇది వీడియోకి, సెకండ్ ఇది ఆడియోకి. వీడియో కావాల్సింది GoPro కేస్ అలానే GoPro మౌంట్. మీరు ఓన్లీ వీడియో తీయాలనుకుంటే ప్రెసెంట్ ఈ 3 యాక్సెసరీస్ చాలు. వీడియోతో పాటు ఆడియో కూడా రికార్డ్ అవుద్ది, కానీ అంత క్లారిటీగా ఉండదు. మీరు మన ప్రీవియస్ వీడియోస్ చూసుకున్నట్టయితే నాది సేమ్ ప్రాబ్లం అనమాట. మీరు వీడియోతో పాటు ఆడియో అవుట్పుట్ కూడా మంచిగా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ 4 కూడా ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మైక్, నేను తీసుకున్నది మౌనో. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట ఆడియో క్లారిటీలో, అలానే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి GoPro మైక్ అడాప్టర్. ఇది కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్. ఇది చూడడానికి ఇంతే ఉంటుంది, కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ. దీని కాస్ట్ అరౌండ్ 3700, లిటరల్లీ చాలా అంటే చాలా ఎక్కువ గైస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మెమరీ కార్డ్. నేను తీసుకున్నది 128GB. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం రికార్డ్ చేసినంత దీంట్లోనే స్టోర్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డెడ్ క్యాట్. ఇదైతే ఆప్షనల్, మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. దీని వల్ల యూజ్ ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొద్దిగా తగ్గిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ యాక్సెసరీస్ అన్ని మన హెల్మెట్ కి ఎలా ఫిక్స్ చేయాలో చూసేద్దాం. సో ఈ మౌంట్ అనేది ఇక్కడ పెట్టాలి, మీ అందరికీ తెలుసు. నేను ఇప్పుడు పెట్టట్లేదు, తీసేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మన హెల్మెట్ లోపల మైక్ అనేది పెట్టాలి. అది ఎలా పెట్టాను ఏంటనేది ఒక ఫోటో పెడతా చూడండి. ఓకే, ఫాస్ట్ గా మన మైక్ లోపల ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో గైస్, ఫైనల్గా మైక్ మన హెల్మెట్కి అయితే ఫిక్స్ చేస్తా. చాలా అంటే చాలా పెద్ద టాస్క్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మైక్ ఇన్పుట్ మనం మైక్ అడాప్టర్కి అయితే ఇచ్చేయాలి. ఫస్ట్ అయితే మైక్ అడాప్టర్ పెట్టేద్దాం. సో ఇదైతే ఈ GoPro కిందనే పెట్టాలి, చూడండి చూపిస్తా. సో ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత ఇది కొద్దిగా లోపలికి పెట్టాలి. సో ఇలా తిప్పగానే మైక్ అడాప్టర్ ఇన్పుట్ అయితే మనం కెమెరాకి అయితే ఇచ్చేయాలన్నమాట. సో ఇలా పెట్టిన తర్వాత రికార్డింగ్కి రెడీయే, కానీ మెమరీ కార్డ్ అయితే పెట్టలేదు. GoProలో ఆల్రెడీ ఒక మెమరీ కార్డ్ ఉంది, అది పాత మెమరీ కార్డ్. సో అది తీసి 128GB రీప్లేస్ చేద్దాం. సో గైస్, హియర్ ఈస్ అవర్ మెమరీ కార్డ్. దీని గురించి నేను చాలా అంటే చాలా షాప్స్కే తిరిగాను అనమాట, ఎక్కడ కూడా దొరకలేదు. ఫైనల్గా ఒక షాప్లో ఉండింది, పర్చేస్ చేసా. సో ఇప్పుడు ఇది పెట్టేద్దాం మన GoProకి. సో గైస్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదే ఈ డెడ్ క్యాట్ అనమాట. డెడ్ క్యాట్ మీరు చాలా దగ్గరలో చూసే ఉంటారు. సో ఇదైతే మైక్ స్టార్టింగ్ మనం పెట్టాలి. ఓకే, అది పెట్టిన తర్వాత మీకు చూపిస్తానండి. గైస్, డెడ్ క్యాట్ కూడా పెట్టేసాం. సో ఇలా ఉంటుంది అనమాట. సో గైస్, మర్చిపోయా ఈ పోల్ పెట్టడం. ఇది మైక్ అడాప్టర్కి అలానే మైక్ ఇన్పుట్కి కనెక్ట్ చేయాలి. సో చూపిస్తాను ఎలా పెట్టాలనేది. ఇది లేకపోతే మనం ఇంతసేపు చేసిన మోటో బ్లాగింగ్ సెటప్ అంతా వేస్ట్ అనమాట. అంటే ఆడియో అనేది రికార్డ్ అవ్వదు ఈ ఒక్కటి లేకపోయినా సరే. సో ఈ పోల్ అనేది ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మైక్ ఇన్పుట్ అయితే ఇలా పెట్టాలన్నమాట. ఫైనల్ గా మోటో బ్లాగింగ్ సెటప్ రెడీ అయిపోయింది. ఇకపై మన ఛానల్లో మోటో బ్లాగింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి, మీరు ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సర్లేండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, టీరెక్స్.